బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్, 1.5 ఇంచ్ వచ్చేసి ఎక్స్ట్రా మనం నడుము పట్టీ కోసం బ్యాక్ పార్ట్ ఇది. నడుము లూజ్ వచ్చేసి 32లో 8 ఇంచెస్ తీసుకున్నాం. 4 భాగాల్లో ఒక భాగం తీసుకున్నాము, 8 ఇంచెస్ వస్తుంది. 1 ఇంచ్ టక్స్ కోసము, 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ కోసము. షోల్డర్ వచ్చేసి 5.5, ఆర్మ్ లూజ్ వచ్చేసి 6, బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి 10.5, ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్. ఫ్రంట్ పార్ట్ మిడిల్ చెస్ట్ లెంత్ వచ్చేసి 13 ఇంచెస్. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నుంచి ఫ్రంట్ నెక్ నుంచి క్రాస్ బెల్ట్ వరకు 5 ఇంచులు. టోటల్ వచ్చేసి మనం ఇలా క్రాస్ చేసుకొని ఇలా మార్కింగ్ వేసేసుకున్నాం. ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా మార్కింగ్ కూడా మనం ఇక్కడే వేసేసుకున్నాం. ఇక్కడ కటింగ్ ఊరినే మార్కింగ్ వేసేసుకొని కటింగ్ చేసుకున్నాం. క్రాస్ బెల్ట్ వచ్చేసి 3.5 పొడవు. ఇక్కడ లాస్ట్లో వచ్చేసి 2.5. దీన్ని ఈ మార్కింగ్ని ఇలా కలిపేసుకొని క్రాస్ బెల్ట్ తీసేసేది. ఇలా క్రాస్ బెల్ట్ తీసేసుకొని ఎక్స్ట్రా ఇంకా వేరే క్లాత్ అయినా సేమ్ క్లాత్ అయినా 2 పీసులు వేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మందంగా ఉంటే క్రాస్ బెల్ట్ ఫిట్టింగ్ నీట్గా కూర్చుంటుంది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ చేద్దాం. ఇదంతా నీట్గా ఫోల్డింగ్ అంతా నీట్గా సర్జ్ చేసుకొని క్లాత్ అంతా స్టార్ట్. ఇలా అన్ని మెయిన్ పీస్ పైన ఇలా అన్ని సెట్ చేసుకొని కటింగ్ చేసుకోవడం. ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో కటింగ్ చేసుకోవచ్చు. ఇది స్టిఫ్ క్లాత్ కాబట్టి 1/2 ఇంచ్ ఏం అవసరం లేదు. ఒక 1/4 ఇంచ్ అంత ఉన్న క్లాత్ చాలా ఎక్స్ట్రా కట్ చేసుకోవచ్చు.